తుంగభద్రకు ఎలాంటి ప్రమాదం లేదని బోర్డు ఎస్టీ నారాయణ నాయక్ స్పష్టం చేశారు. డ్యాం కమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నెంబర్ల క్రష్డ్ గేట్లు దెబ్బతిన్నాయని డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. సిడబ్ల్యూసీ, టీబీపీ బోర్డు, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల సూచనల ప్రకారం డ్యాంలో 80 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నామని నారాయణ స్పష్టం చేశారు. వరద పెరగడంతో ఎట్టకేలకు గేట్లు తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జాగ్రత్త. శివరాజ్ కుమార్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఏం చెప్తున్నారు డ్యామ్ సేఫ్టీ అధికారులు? సతీష్, ఏదైతే తుంగభద్ర జలాశయానికి మరో ముప్పు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే టీబీ డ్యామ్ లోని 19 గేటు ఒక్కసారిగా ఏదైతే వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. అతి కష్టం మీద ఆ గేట్ ను అయితే అధికారులు అమర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గేట్ ని అయితే ఏదైతే మరమ్మతులు చేశారు తప్ప దాన్ని ఆపరేషన్ లోకి తీసుకురాలేదు. మరోవైపు దాదాపు 7 గేట్లు ఇప్పుడు ఏదైతే క్రస్ట్ గేట్లు టీబీ డ్యామ్ లో మొరాయిస్తున్నాయని చెప్పి అధికారులతో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ 7 గేట్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తామని చెప్పి కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఈ 7 గేట్లను మాత్రం ఆపరేషన్ లోకి తీసుకోకుండా మిగతా గేట్లను ఆపరేట్ చేస్తూ ఏదైతే 80 టీఎంసీల వరకు ఏదైతే టీబీ డ్యామ్ లో ఉంచుకొని ఆ 80 టీఎంసీలనే దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు ప్రతిరోజు 20,000 క్యూసెక్ల నీరు ఏదైతే టీబీ డ్యామ్ లో చేరుకుంటుంది. వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు అయితే విడుదల చేస్తున్నారు అధికారులు. స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉందని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఇటు కర్ణాటక అటు ఏపీ వైపు ఉన్న రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ వరకు ఏదైతే పంట సాగు ఉందో ఆ పంట సాగుకి నీరు అందించే అవకాశం ఉందని చెప్పి, ఏదైతే రబీకి మాత్రం నీరు అందించే అవకాశం లేదని చెప్పి ఇప్పటికే టీబీ డ్యామ్ అధికారులు స్పష్టం చేయడంతో రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తారు. గతంలో జరిగిన ఇబ్బందులను అధికారులను గుర్తించకపోవడం ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ లో కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఇటు